నిన్న కవిత గారు జైలు నుంచి వచ్చిండ్రు. పాపం ఒక ఆడబిడ్డ జైలు నుంచి రిలీజ్ అయింది. రిలీజ్ అయినప్పుడు రేవంత్ రెడ్డి గారు హుందాగా ఉండాలి కదా. ఆ హుందాతనమే లేదు. ఎందుకంటే ఆయన కూడా జైల్లోకి పోయిండు, రిలీజ్ అయ్యిండు. ఆ తర్వాత ఊరేగింపు తీసుకున్నారు, అంతా అయిపోయినాయి. ఇప్పుడు ఏమైంది? జన్వాడ ఫామ్ హౌస్ మీద కూల్చివేతలు మొదలవుతాయి అని చెప్పి కవిత గారికి బెయిల్ రాగానే అరగంటలనే మొదలు పెట్టేసారు. ఆయనకు అమ్ముడు పోయిన మీడియా, చంద్రబాబు మీడియా ముఖ్యంగా, అంటే కవిత గారి ఇష్యూని డైవర్ట్ చేయాలి. కానీ ప్రజలు గమనిస్తున్నారు ఇవి ఎంత చిల్లర వ్యవహారాలు అంటే. ఒక ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉన్న వ్యక్తి చేయకూడదు ఇటువంటి. చాలా హుందాగా ఉండాలి. ఒకవేళ ఎవరు చేసినా కానీ వద్దని వారించాలి. అప్పుడే కదా ఒక మంచి సందేశం పోతుంది ప్రజల్లోకి. కవిత గారికి ఎక్కడ హైప్ వస్తుందని భయం, కవిత గారిని మళ్ళీ చూపిస్తే కవిత గారు తెలంగాణలో మళ్ళీ ఎక్కడ బలపడతారో అని భయం, మళ్ళీ భారత రాష్ట్ర సమితికి జవసత్వాలు పుట్టుకొస్తాయి ప్రజల్లో అని ఆయనకు టెన్షన్. ఈ టెన్షన్లో ఏం చేసిండు? జాన్వాడకు ఒక 5 అధికారులను పంపించి, ఆయన మీడియం పంపించి మొత్తం ప్రచారం చేసిండు. కూల్చండి కదా, వద్దన్నది ఎవరు? కూల్చేయండి కదా. మీరు ఆ సాహసం ఎందుకు చేస్తలేరు? జాన్వాడను కూల్చండి కదా, ఎందుకు చేస్తలేరు సాహసం? ఖచ్చితంగా ఒక విషయం ఏంటంటే, కవిత గారి బెయిల్ని వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో భయం స్టార్ట్ అయ్యి ఆ హైప్ని తగ్గించే ప్రయత్నం చేసింది జాన్వాడ కేసు నిన్న. మరి ఈరోజు ఎందుకు పోతలేరు? ఈరోజు పోవచ్చు కదా. మరి ప్రజలు గమనిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మీ చర్యలన్నింటినీ. రాబో రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు ఎట్లా జవాబు చెప్పాలో అలా చెప్తారు.